ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక వ్లాగ్లో అయితే చెప్పాను కదా, అమ్మకి తగ్గితే ఇంకా ప్రేయర్ పెట్టించుకుంటాం అనుకున్నాను. అంతేకాకుండా ఇంతవరకు ఇంట్లో అయితే ప్రేయర్ పెట్టించుకోలేదు. అత్తయ్య చనిపోయిన తర్వాత కూడా అయితే ఇంకా ఇప్పుడే సరుకులు అయితే తీసుకొచ్చారు. మధ్యాహ్నము 1:15 అట్లా అయింది. ముందు తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టారు. ఇంకా భోజనాలు కూడా చేద్దామని ఆలోచనతో ఉన్నాము. ఇంకా పాప ఫస్ట్ బర్త్డే కూడా చేయలేదు, మామూలుగా ఇంట్లో చేసుకున్నాం కదా, ఇంకా ప్రేయర్ పెట్టించుకొని భోజనాలు అయితే చేద్దామని అయితే ఇంకా అనుకున్నాము. ఇంక ఇప్పుడే సరుకులు అయితే తీసుకొచ్చారు. చూడండి ఇక్కడే పెట్టారు. బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఇంకోండి సరుకులు, గ్లాసులు, కట్టలు, ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇస్తరాకులు పాప 6 మంత్ అన్నప్రసన్నప్పుడు ఇస్తరాకులు అయితే చాలా అయితే మిగిలిపోయాయి అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి ఇస్తరాకులు అయితే తీసుకొని అయితే రాలేదు. ఇంకా వంట అవన్నీ అయితే చుట్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీస్తాను. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కూడా వచ్చినట్లయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా కూరగాయలన్నీ అయితే నేను లోపల పెట్టాను ఫ్రెండ్స్. మధ్యాహ్నమే నేను మసాలాలన్నీ అయితే పట్టాను. జీడిపప్పు కానీ మొత్తం పేస్ట్లు అయితే పట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టాను. ఎందుకంటే ఈవినింగ్ వంట టైంలో ఇబ్బంది అవుతుంది, హడావుడి లేకుండా ఉంటుందని చెప్పేసి పెట్టాను. వాటర్ క్యాన్ అయితే వస్తే ఇంకా వాటర్ అయితే పట్టి పెట్టాము. ఇంకా వదిన వాళ్ళు అయితే కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నారు. అంటే సాంబార్కి కావాల్సినవి మసాలా అయితే చికెన్కి వాటన్నిటికీ అయితే నేను ముందే ప్రిపేర్ చేసి ఉంచాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సాంబార్కి కావాల్సినవి అయితే చేస్తున్నారు. తర్వాత నేను ఇంటింటికి అయితే ఇంకా చెప్పడానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ప్రేయర్ పెట్టించుకుంటున్నామని చెప్పేసి ఆల్రెడీ చర్చిలో అయితే అనౌన్స్ చేయించాము. కాకపోతే మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ భోజనాలు పెడదామని అయితే మేము చర్చిలో అయితే చెప్పలేదు. మళ్ళీ వంట చేస్తారేమని చెప్పేసి ఇంకా లేచి మావయ్య అనమాట వంట చేసేది. మావయ్యను మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఇద్దరైతే వంట చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అయితే దగ్గర అయితే పెట్టేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నాను అనమాట. కర్రీస్ వచ్చేసి చికెన్ గోంగూర, సాంబార్, వైట్ రైస్ అయితే చేస్తున్నామబ్బా. ఇంకా ఫస్ట్ టైం అనమాట పాప పుట్టే కూడా, అంటే అన్నప్రసన్న వేరు, ఇట్లా ప్రేయర్ పెట్టించుకోవడం వేరు కదా అని చెప్పేసి ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేదని కదా, అవన్నీ ఒకసారి కలిసి వస్తాయని అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చింతపండు కూడా గుజ్జు కలిపి నానపెట్టి ఉంచాను, కలపమని అయితే చెప్పారు. ఇంకా అదే ఆడ కలుపుతున్నాను. ఒక పక్క వచ్చేసి సాంబార్కి ప్రిపేర్ చేస్తూనే చికెన్కి అయితే చికెన్ ఐటెం ఎలా చేస్తారంటే ఫ్రై చేసి తర్వాత కర్రీ అయితే చేశారు. కర్రీ చేసే టైంలో నేనైతే లేను. ఇంకా కలిపేటప్పుడు అవి వేస్తున్నవి అయితే ఇంకా తమ్ముడైతే నా కోసం వీడియో అయితే తీశాడు. ఫంక్షన్స్ అనే కాదు, ఏదైనా హాస్పిటల్కైనా ఏదైనా వీడియో తీయాలి వెళ్ళినప్పుడు అని అనుకుంటాం. కానీ ఆ టెన్షన్స్ వల్ల వీడియో తీయాలనే ఆలోచనలో అయితే ఉండలేము. ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి టెన్షన్స్తో వీడియోస్ అయితే తీయము. ఇక్కడ తమ్ముడైతే పాపం నా కోసము వీడియోస్ అయితే తీస్తున్నాడు. మామయ్య అనమాట వంట చేస్తూ ఉన్నారు. ఒక పక్క సాంబార్ చేస్తూ ఇంకో పక్క చికెన్కి అయితే కలుపుతూ ఉన్నారు. ఇంకా హడావుడిలో వాళ్ళని సపరేట్గా వంటలు చేసుకుంటా వీడియోలో అప్లోడ్ చేయాలంటే కుదరదు కదా అని చెప్పేసి ఉన్న దాంతోనే ఇంకా తమ్ముడైతే వీడియో తీస్తున్నారు. అందరం ఇట్లా చుట్టాలు అందరం కలిసి ఇలా పని చేసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఒక మెమరబుల్ డేగా అయితే అనుకుంటున్నాను. ఇంకా మా పాప కూడా చూస్తూ ఉంది అనమాట. ఎప్పుడూ ఇంట్లో ఒక 4-5 ఉండేవాళ్ళం, ఒకేసారి తనకు కూడా ఇట్లా వంటలు చేస్తూ ఉంటే ఏంటా అని ఆశ్చర్యంగా అయితే చూస్తూ ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి కలిపేది మా అన్నయ్య అనమాట, అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన చికెన్ అయితే కలుపుతున్నారు. అన్నయ్య కూడా వంటలు అయితే బాగా చేస్తారు. ఇట్లా మేము ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా అన్నయ్య అయితే చేస్తూ ఉంటే చాలా మంచిగా అయితే చేస్తారు. కాకపోతే ఇంకా వీడియోస్లో పడడానికి ఎవరికి ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఫోర్స్ అయితే చేయకూడదు. వాళ్ళంతటికి వాళ్ళు వచ్చే వరకు మనము ఫస్ట్లో అయితే అన్నయ్య వాళ్ళు ఒప్పుకోలేదంటే కనిపించమన్నాను. తర్వాత ఇప్పుడిప్పుడే కనిపిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే ఒక్క పొయ్యి అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా రాళ్ళు అయితే తీసుకొని వచ్చారు. ఇంక ఇక్కడ పొయ్యి రాళ్ళు అయితే పెడుతూ ఉన్నారు. ఇంకొక పక్క వచ్చేసి సాంబార్, ఇంకో పక్క అయితే చికెన్ రైస్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి రాళ్ళు అయితే పెడుతున్నారు. ఇక్కడ చికెన్ అయితే కలుపుతూనే ఉన్నారు. అంటే ఇట్లా కలపడం వల్ల ఏంటంటే స్పైసెస్ అయితే ఎక్కువ పడతాయి. ఇంక ఇక్కడ సౌండ్ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు. సాంగ్స్ అయితే పెట్టాలి కదా, ప్రేయర్ పెట్టినప్పుడు నలుగురికి విన్నపించాలంటే వాక్యము బాక్స్లో ఉండాలని చెప్పాల్సి మా మరిది గారు వాళ్ళందరూ అయితే బాక్స్ అయితే తీసుకొచ్చారు. ఈ బాక్స్లో వచ్చేసి మా
తమ్ముడు అనమాట, ఇంటి పక్కన తమ్ముడు వాసు. తన సౌండ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంకా అడిగితే సరే అక్క పెడతానని చెప్పేసి పెట్టారనమాట. చాలా సౌండ్ అయితే మంచిగా వస్తుంది అని చెప్పేసి పెట్టాము. ఇంకా వాళ్ళు బాక్సులు దించుతూ ఉన్నారు. మా పాప చూడండి ప్రతిదీ విచిత్రంగా చూస్తూ ఉంది. ఏంటి హడావుడి అని అనేది ఆలోచిస్తుంది. పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అర్థమవుతూ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఏందని విచిత్రంగా చూస్తున్నారు. నేను చెప్పాల్సిన అయితే చెప్తున్నాను, అసలు మ్యాటర్లోకి రాలేదు ఏందని అనుకుంటున్నారేమో. నేనేందంటే అమ్మకి హెల్త్ మంచిగా ఉంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా ముందు వీడియోస్లో, అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి. అమ్మకి హెల్త్ మంచిగా ఉంటే నేను ప్రేయర్ పెట్టించుకుంటా అని చెప్పేసి అయితే నేను అన్నాను అనమాట. అన్న వెంటనే ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. సరే పెట్టిద్దామని చెప్పేసి, ఇంతవరకు కూడా ప్రేయర్ పెట్టించలేదు కదా అని చెప్పేసి, మేము ఇంట్లోకి వచ్చి కూడా ఇళ్ళల్లోకి వచ్చి కూడా 5 years అవుతుంది. సరే ఇంతవరకు అయితే పెట్టించుకోలేదు. అంతేకాకుండా నేను బాప్టిజం తీసుకొని కూడా 1 year అంటే కావస్తుంది, 2 daysకి 1 year అవుతుంది అని చెప్పేసి అన్నీ ఇలా ప్లాన్ చేసుకొని ఆలోచించుకొని ఇట్లా చుట్టాలను పిలుచుకున్న వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము. తర్వాత ప్రేయర్ అయితే పెట్టారు. ఇక్కడ నేను సాక్ష్యం చెప్తున్నాను అనమాట. దేవుడు నా యందు చేస్తున్న గొప్ప కార్యములు అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెము నేను ఏడ్చుకుంటూ చెప్పడం వల్ల మాట కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ దేవుడు నా విషయంలో చేసింది ఏంటంటే, మా అత్తయ్య గారికి క్యాన్సర్ అనమాట. తను డాక్టర్ గారు 3 months కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పేసి చెప్పడం వల్ల మా హస్బెండ్ ఇలా ఫోన్ చేసి చెప్పారు. అయితే నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను అనమాట. మా అత్తయ్య గారు మంచిగా సేఫ్గా ఉంటే నేను మొక్కున్నాను అనమాట. అయితే సాక్ష్యం అని అయితే నేను అనుకోలేదు కానీ మొక్కున్నాను. అయితే దేవుని దయ వల్ల తను 3 సంవత్సరాలు బ్రతికింది. 3 నెలల కంటే 3 సంవత్సరాలు బ్రతికింది. దేవుడు మా దృష్టిలో ఎంత గొప్ప కార్యాన్ని అయితే చేశాడు. తర్వాత మా గృహం విషయంలో అనమాట, మేము ఇల్లు లేక ఇట్లా రేకుల షెడ్లో అయితే ఉండేవాళ్ళం. అప్పుడు మావి వాళ్ళు బేస్మట్టం అయితే పోసి ఇంక ఇల్లు అయితే కట్టలేదనమాట. తర్వాత మేము ఇల్లు కట్టాలని నేను ప్రార్థన చేసుకుని, అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏంటంటే దేవుని పైన ఆధారపడి ఉంటారు. ఏదైనా దేవుడే చేయాలనే ఆశతో అయితే ఉంటాం. అయితే నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. దేవుని దయ వల్ల మంచి గృహాన్ని అయితే కట్టుకున్నాము. ఎంత అంటే ఊహించలేనంత గొప్ప విషయం దేవుడు మా పట్ల చేస్తున్నారు. తర్వాత దేవుడిని పెరగడు. ఒకవేళ దేవుడు ఉన్నట్టు కొందరు ఈ లోకంలో రకరకాల మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది మేము పరిచయం వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నట్టు దేవుడు చూపిమని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్నట్టు వారి సేవకులు అక్కడికి వెళ్ళి విశ్వాసమైనా చాలా మంది మాటలు ఈ లోకంలో అడుగుతూనే ఉంటారు. మనం బతుకుతామా? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుడు ఎంత సంతోషపడతాడండి. చెల్లించుకోవచ్చు ఉన్నాం. అలాగే ప్రభువా, కుమారుడు సందీప్కి ఇచ్చిన పరిపూర్ణమైనటువంటి స్వస్థతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, చుట్టూ మీ దోతలు వచ్చండి. అన్ని విషయంలో వారికి ఇంకా ఏమి అవసరమో కొదవయ్యనో సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అక్షయ్ గారి యొక్క అన్నదమ్ముల యొక్క చెల్లితో బుట్టులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ అయితే మంచిగా జరిగింది. భోజనాలు అవన్నీ అయితే బాగా జరిగేది. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయితే చూడరని చెప్పేసి నేను కట్ చేస్తాను. భోజనాల విషయంలో కానీ చుట్టాలు వచ్చింది వెళ్ళేది అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ తాతయ్య అనమాట వైట్ కలర్ షర్ట్ వేసుకుంది, అమ్మ వాళ్ళ నాన్న. తర్వాత మా పాస్టర్ గారు అయితే ప్రేయర్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మా అక్క వాళ్ళందరూ చుట్టాలతో అయితే చాలా సంతోషంగా అయితే మా ప్రార్థన అయితే జరిగింది. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసారనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియో అయితే తర్వాత భోజనాలు కానీ మా చుట్టాలతో ఎలా కలిసి ఉన్నామన్నది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆన్ బటన్ నొక్కండి.